అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి మరి ఒకడు దాని మీద కట్టుతున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుతున్నాడో జాగ్రత్తగా చూసుకునేవాడు. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయలేడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, పొయ్యపాలు మొదలైన వాటితో కట్టినట్లు వాని పని కనపడు. ఆ దినమున దానిని కేటపడుతుంది. అది అగ్ని చేత బయలుపరచబడు. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షిస్తుంది. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన వాడు జీతం పుచ్చుకోను. ఒకని పని కాల్చివేయబడిన వారికి నష్టము కలదు. అతడు తన మట్టుకు పరీక్షింపబడువాడు, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించలేదు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగురా. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయి. దేవుని ఆలయమును పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు.